ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. విశ్వాస జీవితంలో అపవాది అనేక మార్లు గలిబిలి చేస్తూ శాంతిని, సమాధానాన్ని లేకుండా చేస్తుంది. ఆ సమయంలో క్రైస్తవ విశ్వాసిగా మనం చేయాల్సిన పని ఏమిటో కూడా గుర్తించాలి. ఆ పని ఏమిటి అనగా, దేవునికి లోబడి ఉండాలి, సాతాన్ను ఎదిరించాలి. అప్పుడే అపవాది మన దగ్గర నుండి పారిపోతుంది. కనుక మొదటిగా దేవునికి లోబడి ఉండు. ఎందుకంటే దేవుని శక్తిని కలిగి ఉంటే తప్ప సాతాన్ను ఎదిరించలేవు. దేవుని కనుదృష్టి నీపై ఉండి తండ్రి కంచి ఉంటే సాతాను శక్తులు నీపై పనిచేయవు. ఉదాహరణగా చూసినట్లయితే, యోబు చుట్టూ దేవుడు వేసిన కంచి తీస్తే తప్ప నేనేమీ చేయలేనని యోబు విషయంలో సాతాను దేవునికి బదిలించింది. అందుచేత దేవుని యెడల భయమును, భక్తిని కలిగి పరిపూర్ణంగా దేవునికి లోబడి ఆయనకు విధేయత కలిగి జీవించు. తండ్రి ఆత్మచేత నింపబడి అపవాద శక్తిని ఎదిరించి అప్పుడు నీ యొద్ద నుండి సాతాను పారిపోతుంది. అందుచేత నీవు ఒకసారి పరిశీలన చేసుకో. అపవాద శక్తుల చేత బంధించబడి ఉంటే దేవుని శక్తితో ఎదిరించి విజయాన్ని పొందుకో. దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మశక్తి చేత నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. గొప్ప దేవుడు, బలవంతుడు తండ్రి, మీకు వందనములు. దేవా, మీ వాక్య ఖడ్గముతో అపవాద శక్తులను ఎదిరించే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.